ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఇది ప్రేమ గురించిన కథ, కాని ఆ ప్రేమ చుట్టూ అలుముకున్న మౌనం గురించిన కథ కూడా. మరి ఆ మౌనాన్ని ఛేదించి ఒక బంధానికి కొత్త ఊపిరిపోయడం సాధ్యమేనా? చూద్దాం రండి. ఈ కథలో మనకు ఇద్దరు కనిపిస్తారు, రవి, పల్లవి. అయితే ఇది కేవలం వాళ్ళిద్దరి కథ మాత్రమే కాదు. బహుశా మనలో చాలామంది జీవితాల్లో, మన చుట్టూ ఉన్న సంబంధాల్లో జరిగే ఒక సాధారణ ప్రయాణానికి ఇది అద్దం పడుతుంది. చూడండి, ఈ ఒక్క మాట చాలు వాళ్ల బంధంలో ఉన్న అసలు సమస్యేంటో చెప్పడానికి. ఒకప్పుడు ప్రేమతో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు మాటల్లేక మోగబోయింది. ఆ ప్రేమ ఉన్న చోటుని నిశ్శబ్దం ఆక్రమించేసింది. అయితే మరి ఒక బంధంలో మాటలు ఆగిపోతే దానికి మళ్లీ ప్రాణం పోయడం ఎలా? అసలు సాధ్యమేనా? ఆ సమాధానాన్ని మనం ఈ కథలోనే వెతుకుదాం. సరే, ముందుగా వాళ్ల కథలోకి వెళ్దాం. అసలు ఎంతో సంతోషంగా మొదలైన వాళ్ల జీవితంలోకి ఈ మౌనం ఎలా వచ్చింది, ఎక్కడ మొదలైంది? అంటే చూడండి, ఇదంతా ఒక్కరోజులో జరిగిపోలేదు. మెల్లమెల్లగా రోజువారీ టెన్షన్లు, ఆఫీస్ పనుల ఒత్తిడి, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, ఇలాంటివన్నీ కలిసి వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయి. ప్రేమగా పలకరించుకునే మాటల బదులు చిరాకు, కోపం వచ్చి చేరాయి. ఇక్కడ రవి మాటలు చూడండి. నా ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడగడంలో ఒక ఆరోపణ ఉంది. ఇది సహాయం అడిగినట్టు లేదు, నిలదీసినట్టుంది కదూ. అంటే చిన్న విషయానికి కూడా ఇంత కోపం వస్తోందంటే వాళ్ల మధ్య ఎంత టెన్షన్ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దానికి పల్లవి సమాధానం కూడా అంతే. నేనేమైనా రోజంతా ఖాళీగా ఉంటున్నానా అన్నట్టుగా ఉంది. అంటే తను కూడా డిఫెన్స్లో పడిపోయింది. ఒకప్పుడు ఒక టీంలా ఉన్నవాళ్లు ఇప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. వాళ్ల మధ్య ఆ అవగాహన, ఆ పార్ట్నర్షిప్ పూర్తిగా మాయమైపోయాయి. సరే, ఇక్కడ్నించే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఇన్ని రోజులుగా ఆ ఇంట్లో పేరుకుపోయిన ఆ బరువైన నిశ్శబ్దాన్ని ఎవరో ఒకరు బద్దలు కొట్టాలి. ఆ సమయం వచ్చేసింది. ఆ పని పల్లవి చేసింది. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ గోడను కూల్చడానికి తనే ధైర్యం చేసింది. తెలుసు, ఇది చాలా కష్టమైన పనే, కాని బంధం నిలబడాలంటే తప్పదు. ఆమె సూటిగా అడిగింది, రవి, ఇలా ఎంతకాలం బతుకుతాం అని. ఆ ఒక్క ప్రశ్న రవిని ఒక్కసారిగా కుదిపేసింది, వాస్తవంలోకి తీసుకొచ్చింది. అప్పుడు అర్థమైందతనికి వాళ్ల బంధం ఎంత ప్రమాదకరమైన స్టేజికి చేరిందో. కేవలం మాటలే కాదు, పల్లవి ఒక పాత జ్ఞాపకాన్ని కూడా బయటకు తీసింది. వాళ్ల పెళ్లిరోజున తీసుకున్న ఒక ఫోటో ఉన్న కార్డ్. వాళ్లు ఎంత సంతోషంగా ఉండేవారో, ఒకరికొకరు ఏ మాట ఇచ్చుకున్నారో గుర్తుచేయడానికి. ఆ కార్డు మీద రాసి ఉంది, నువ్వు నా సంతోషం, నేను నీ బలం అని. ఆలోచించండి, ఒకప్పుడు వాళ్ళిచ్చుకున్న ఈ మాటకు ఇప్పుడు వాళ్లు బతుకుతున్న జీవితానికి ఎంత తేడా ఉందో కదా. వాళ్ళ గతం ఎంత అందంగా ఉండేదో, వర్తమానమెంత భారంగా మారిపోయిందో ఈ ఒక్క వాక్యం తేల్చి చెప్పేసింది. పల్లవి అంత ధైర్యం చేసి అడిగిన తర్వాత రవిలో ఒక అంతర్మథనం మొదలైంది. ఇప్పుడు కథ రవివైపు తిరుగుతోంది. అతను ఎలా స్పందించాడు? మార్పు కోసం మొదటి అడుగు ఎలా వేశాడు? చూద్దాం. ఆ రాత్రి రవికి నిద్రపట్టలేదు. తనని తానే ప్రశ్నించుకున్నాడు. అసలు నేను తనని పెళ్లి చేసుకుంది ఎందుకు? తనని బాధపెట్టడానికా, లేక సంతోషంగా చూసుకోడానికా అని. చూడండి, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే అతను తన తప్పుని అంగీకరిస్తున్నాడు, తన బాధ్యతను గుర్తుచేసుకుంటున్నాడు. మార్పు ఇక్కడే మొదలైంది. మరుసటి రోజు ఉదయం రవి ఒక చిన్న పని చేశాడు. చాలా సింపుల్ పని. తనే బ్రేక్ఫాస్ట్ తయారుచేశాడు. మార్పు రావడానికి పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ఇగోని పక్కన పెట్టి అతను వేసిన ఈ చిన్న అడుగే వాళ్ల బంధాన్ని బాగుచేయడానికి వేసిన మొదటి మెట్టు. అంతేకాదు, పల్లవితో అన్నాడు, నువ్వు రోజూ చేసే పనిలో నా వంతు సహాయం చేయడం నేను మర్చిపోయాను, నన్ను క్షమించు అని. ఈ క్షమాపణ కేవలం ఆ బ్రేక్ఫాస్ట్ కోసం కాదు, ఇన్నాళ్ళూ పల్లవి పడుతున్న కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను అని ఒప్పుకోవడం. ఆ మాటల్లోని నిజాయితీ, వినయం చాలా విలువైనవి. ఓకే, ఆ మొదటి అడుగు పడింది. మరి తర్వాత వాళ్ల బంధాన్ని మళ్లీ మొదట్నుంచి కట్టుకోవడానికి వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ ఎలా వేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు 3 సింపుల్ రూల్స్ పెట్టుకున్నారు. ఒకటి, రోజూ 10 నిమిషాలు ఫోన్లు, టీవీలు ఏమీ లేకుండా కేవలం ఇద్దరూ మాట్లాడుకోవాలి. దానికి మన సమయం అని పేరు పెట్టుకున్నారు. 2, ఒకరినొకరు మెచ్చుకోవడం, చిన్న చిన్న విషయాలకైనా సరే. 3, వారానికి ఒక్కసారైనా కలిసి బయటకు వెళ్లడం. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో?
బంధం నిలబడాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలే చాలా ముఖ్యం. మరి ఈ ప్రయత్నం వల్ల మార్పొచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. అంతకుముందు ప్రతిదానికి విమర్శించే రవి ఇప్పుడు పల్లవికి సాయం చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు ఎలా గడిచింది అని అడగడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ మౌనంగా ఉండే పల్లవి ఇప్పుడు రవిని అర్థం చేసుకుంటూ విమర్శించడం తగ్గించేసింది. వాళ్ళ బంధంలోకి మళ్లీ గాలి, వెలుతురు వచ్చినట్టు అయింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో వాళ్ల బంధానికి అసలైన పరీక్ష ఎదురైంది. వాళ్లు కట్టుకున్న ఈ కొత్త పునాది ఎంత బలంగా ఉందో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరోజు రవికి ఆఫీస్లో పెద్ద సమస్య వచ్చింది. చాలా స్ట్రెస్తో, కోపంతో ఇంటికొచ్చాడు. ఇంతకుముందు ఇలా జరిగి ఉంటే ఏమయ్యేదో మనకు తెలుసు. ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది. మరిప్పుడు ఏమవుతోంది? పాత అలవాట్లు మళ్లీ తిరిగొస్తాయా? వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందా? కాని ఈసారి అలా జరగలేదు. పల్లవి అతన్ని నిందించలేదు. ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళి చెప్పింది, నేనున్నాన్ రవి, నువ్వొంటరి కాదు అని. ఈ ఒక్క మాట చాలు వాళ్ల బంధం ఎంత బలపడిందో చెప్పడానికి, వాళ్ళిద్దరూ ఎంతగా మారారో చెప్పడానికి. సరే, మనం కథ చివరికి వచ్చేస్తున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో రవి, పల్లవి ప్రేమ గురించి నేర్చుకున్న అసలైన పాఠమేంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు తెలుసుకున్నదేంటంటే, ప్రేమ అంటే ప్రయత్నం. ప్రేమ అనే ఫీలింగ్ దానంతట అదే తగ్గిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం ఆగిపోయినప్పుడు ప్రేమ కూడా ఆగిపోతుంది. అసలు సమస్య అక్కడుంది. పల్లవి అన్నట్టు, మనం ఇప్పటికీ దగ్గరగానే ఉన్నాం రవి. కేవలం మన మధ్య ప్రయత్నం మాత్రమే తగ్గింది. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో కదా. సమస్య ప్రేమ లేకపోవడం కాదు, ప్రయత్నం చేయకపోవడం. ఇక చివరిగా వాళ్ల కథ మనందరికీ ఇచ్చే ఒక ఆశాజనకమైన సందేశమేంటో చూద్దాం. ప్రయత్నం మళ్లీ మొదలైతే ప్రేమ కూడా మళ్లీ చిగురుస్తుంది. ఎండిపోయిందనుకున్న బంధంలోనైనా సరే ప్రయత్నమనే నీళ్లు పోస్తే ప్రేమ అనే పువ్వు మళ్లీ పూస్తుంది. ఈ ఆశావాదంతో ఈ కథను ముగిద్దాం.